మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. డాక్టర్ గారు, భయపడాల్సిన అవసరం లేదు. బీపీ బాగా డౌన్ అయింది. అందుకే ఆవిడకి మెలకు రాలేదు. ఇప్పుడు నేను ఒక ఇంజెక్షన్ ఇస్తాను. కాసేపట్లో మెలకు వస్తుంది. మీరేం కంగారు పడక్కర్లేదు. ఈవిడ ఏవైనా మెడిసిన్స్ వాడుతున్నారా? వాడుతున్నారండి. ఒకసారి అవి ఇవ్వండి. కార్తిక్, ఆ మెడిసిన్స్ ఇవ్వు. ఇదిగోండి మేడం. నైట్ బామ్మగారు ఈ టాబ్లెట్లే వేసుకున్నారా లేదా వేరే టాబ్లెట్లు వేసుకున్నారా? అవే వేసుకుంటారు డాక్టర్. అంతకు మించి ఇంకేం వేసుకోరు. ఓకే. ఏజ్ పరంగా బాగా పెద్దవారు కదా, అందుకే ఇలా జరుగుతుంటుంది. డోంట్ వరీ. చూడండి డాక్టర్ గారు, ఎందుకైనా మంచిది హాస్పిటల్కి తీసుకెళ్దాం. అలాంటి అవసరం ఏమీ లేదు సార్. నేను చెప్తున్నాను కదా, నాకు తెలిసి బామ్మగారికి పావుగంటలో మెలకు వస్తుంది. రాకపోతే అప్పుడు చూద్దాం. ఏంటమ్మా, ఇలా జరిగిందేంటి అని బాధపడుతున్నావా? బామ్మకలా అయ్యిందని భయపడుతున్నాను పెద్దమ్మ. ఇప్పుడు అందరితో కలివిడిగా మాట్లాడే బామ్మ అలా లేవకుండా ఉండేసరికి నాకు ఎంతో భయం వేసింది. నీలిమ, ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు కదా, తప్పకుండా ఆవిడికి మెలకు వస్తుంది. అనవసరంగా నువ్వు భయపడద్దు. పద లోపలికి వెళ్దాం. అమ్మా, బామా, ఊర్మిళ, అమ్మ నిద్ర లేచారు. బామ్మ, అందరం ఎంత కంగారు పడిపోయామో తెలుసా? అమ్మమ్మా, అమ్మమ్మ, నీకు ఏమైందోనని నేనెంత భయపడ్డానో తెలుసా? నాకేమవుతుందే, గాఢంగా నిద్ర పట్టినట్టుంది, అంతే. మీరెందుకు అంత భయపడుతున్నారు? ఇందాక స్నేహం వచ్చి పిలిచినప్పుడు మీరు పలకలేదంట. మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూసి మేమందరం చాలా కంగారు పడ్డాం. అందుకే బామ్మ భయపడి డాక్టర్ని పిలిపించాం. బాలేదానివే. నేను పిడకా అని పిలుచుకునే ఈ నీలిమ పెళ్లి చూడకుండా నేనెక్కడికి వెళ్తాను? ఈ కన్ను మూతపడే ప్రసక్తే లేదు. అవును, పందిర్రాట వేశారా లేదా? సరే మేడం, నేను బయలుదేరుతాను. ఏమైనా అవసరమైతే కాల్ చేయండి. అలాగేనండి. మిమ్మల్నేరా అడుగుతుంది, ఏం మాట్లాడరేంటి? పందిర్రాట వేశారా లేదా? నేను చూస్తానుండండి. మీరు లేవద్దు బామ్మ, కాసేపు రెస్ట్ తీసుకోండి. మీకు బీపీ బాగా డౌన్ అయిందని డాక్టర్ చెప్పారు. డాక్టర్లు అలాగే చెప్తారే. అయినా ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నాక బీపీలు పెరగడం తగ్గడం మామూలే కదా. దాని సంగతి వదిలేయండి. ముందు నేను పందిర్రాట చూడాలి. సరిగ్గా పందిర్రాట నిలబెడుతున్న సమయంలోనే మీ గురించి స్నేహ చెప్పింది. మేమందరం పరిగెత్తి రావడంతో ఆ రాట నిలబెట్టకుండానే పడిపోయిందమ్మా.
ఏం మాట్లాడుతున్నావు మనోహర్? శుభవాని పెళ్లి పనులు చేశాక పందిర్రాట వేస్తున్నప్పుడు అలా జరగకూడదు. దాన్ని అశుభం అంటారు. అవును బామ్మ, నాకు అదే అనిపిస్తుంది. మీరెప్పుడు అందరితో సంతోషంగా ఉండేవారు, హడావిడి చేసేవారు. అలాంటి మీకిలా జరగటం, ఆ రాట పడిపోవటం అన్ని అపశకునంలాగే కనిపిస్తున్నాయి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకున్నావా? ఏంటమ్మాది? అదే పెద్దమ్మా, వరుసగా జరుగుతున్న ఈ సంఘటనల గురించి తలుచుకుంటేనే చాలా భయం వేస్తోంది. అందుకే ఈ ముహూర్తానికి కాకుండా ఈ పెళ్లిని కొద్ది రోజులు వాయిదా వేస్తే బాగుంటుందని. ఏం మాటలమ్మా అవి? పెళ్ళనుకున్నాక ఇలాంటి అశుభపు మాటలు మాట్లాడకూడదు. అందులో నువ్వు పెళ్లి కూతురివి. అవునమ్మా, నువ్వు పెళ్లి కూతురువి. నీ నోటి వెంట మరీ ముఖ్యంగా అలాంటి మాటలు రాకూడదు. నీలిమా, అన్ని విషయాలు పెద్దవాళ్ళు చూసుకుంటారు కదా, నువ్వెందుకు కల్పించుకొని మాట్లాడుతున్నావు? నేనేం తప్పుగా అనటం లేదు. పందిర్రాట అలా పడిపోవటం, బామ్మకిలా జరగటం ఎందుకు నాకు భయంగా అనిపిస్తోంది. అందుకే వాయిదా వేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ఇక చాలు. నీలిమా, నీ భయాన్ని నేను అర్థం చేసుకున్నాను. పసుపు కొమ్మలు దంచినప్పుడు అలా జరిగింది. అందుకే కదా విఘ్నేశ్వర పూజ చేయించి ఎలాంటి విఘ్నాలు లేకుండా చేశాను. ఇప్పుడు కూడా అమ్మమ్మకి ఏం కాలేదు కదా. ఆవిడ మళ్ళీ మనతో సంతోషంగానే ఉంది కదా. సడన్ గా స్నేహ మాట చెప్పేసరికి అందరం కంగారులో పరిగెత్తుకొని వచ్చాం కాబట్టే ఆ రాట అలా పడిపోయింది. అది అపశకునం కాదమ్మా. ఈ పెళ్లి అనుకున్న ముహూర్తానికి జరిగి తీరుతుంది. అయినా గురువుగారు చెప్పారు కదా శుభకార్యం జరగాలి అని. ఇది జరుగుతుంది. చూడు, నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. అవునే నీలిమా, ఆయనే ఇదివరకు కార్తీక్ నా మొగుడు, కార్తీక్ నా మొగుడు అని ఏడ్చేదానివి. ఇప్పుడు నీ పెళ్లి మేం చెయ్యాలని అందరం ఆరాట పడుతుంటే పెళ్లి వాయిదా వేయమని నువ్వే చెప్తావేంటే? నీ చిన్న మెదడేమైనా చితికిపోయిందా ఏంటి? నువ్వు పాత నీలిమలా ఉంటే దెయ్యంలా కనిపించేదానివి. కొత్త నీలిమలా ఉంటే ఇప్పుడు నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? అయినా నాకేం కాలేదని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను విను. నీ కడుపు పండే వరకు, నీ కడుపులో మా ఆయన పుట్టే వరకు, ఆయన్ని నేను చూసే వరకు ఈ కన్ను మూత పడదు. కాబట్టి అనుకున్న పెళ్లి అనుకున్నట్టే జరిగి తీరుతుంది. సార్, అటు చూడండి. చూసావా, మనల్ని చూసి కూడా పట్టించుకోకుండా వెళ్తుంది. అవును సార్, ఇన్ని రోజులు మనం పని మీద ఊరెళ్ళాం కదా, మళ్ళీ దీనికి ధైర్యం వచ్చినట్టుంది. ఎక్కడో జాబ్ కుదిరినట్టుంది. అంటే ఏంటి, దాన్ని ఇంకా మనం ఏం చేయలేమా? అలా వదిలేద్దామా? అందరి ముందు నా చెంప మీద కొట్టింది సార్. అలాంటి దాన్ని బతుకు మీద దెబ్బ కొట్టకుండా నేనెలా వదిలేస్తాను? పదండి వెళ్దాం. మేము ఇలా ఎంటపడుతుంటే నువ్వేంటి పారిపోతున్నావు?
మేమంటే ఇష్టం లేదా? పళ్ళు రాలిపోతాయి. మాటలు మర్యాదగా రానివ్వు. ఒక్కసారి చేయి చేసుకున్నందుకే నీ బతుకు బస్టాండ్ అయింది. అయినా నీకు పొగరు తగ్గలేదా? ఆ రోజు నేను చేయి చేసుకున్నది మీ మీద కోపంతో కాదు. నువ్వు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. ఆడపిల్లంటే ఆట బొమ్మ కాదని చెప్పడానికి నిన్ను కొట్టాను. ఒప్పుకున్న దానికే బాధ లేనప్పుడు నీకెందుకే? నువ్వు కొట్టిన దెబ్బ నేను మర్చిపోయినా నీ మీద పగని మాత్రం నేను మర్చిపోలేను. ఏదో కొత్త ఉద్యోగం చేస్తున్నట్టున్నావు. అక్కడ నిజం చెప్పావా లేక రహస్యాలు దాచి బతుకుతున్నావా? నా సంగతి మీకు అనవసరం. ఆ రోజు మీరు అడిగిన డబ్బులు కూడా మీకు ఇచ్చేశాను కదా. ఇంకా ఎందుకు నా దారికి అడ్డొస్తున్నారు? దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఆగు! నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తాను అని ఎలా అనుకున్నావే? నిన్ను ఏడిపించడమే మా జీవితాశయం. ఎక్కడ పనిచేస్తున్నావో చెప్పు, అక్కడికి కూడా వచ్చి నీ గురించి 4 మాటలు చెప్తాం. నీ బుద్ధి ఏంటో వాళ్ళకి చెప్తే వాళ్ళే నిన్ను పనిలో నుంచి తీసేస్తారు. ఒక ఆడపిల్లతో ఇలా మాట్లాడుతున్నందుకు సిగ్గుగా లేదా? నా బతుకు నేను బతుకుతుంటే ఆ బతుకు మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారే. అయినా ఆ రోజు అనవసరంగా దాని మీద కన్నుపడింది. ఆ కన్నేదో నీ మీద వేసుంటే లొంగేదానివేమో. ఆకలితోనైనా చస్తాను కానీ ఆత్మాభిమానాన్ని చంపుకుని మాత్రం బతకను. ఇంకొకసారి పిచ్చిగా మాట్లాడితే మాత్రం చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుంది. ఏంటే మాట మాటకు సమాధానం చెప్తున్నావు? నిన్ను ఎవర్రా మీరు? ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నారండి. మీ అంత చూస్తాను. ఏయ్, నీ సంగతి తర్వాత చెప్తానే. పోరా. ఎవరమ్మా వాళ్ళు? ఎందుకు నిన్ను ఏడిపిస్తున్నారు? నేను ఇదివరకు ఒక దగ్గర పనిచేసేదాన్ని. అక్కడ వాళ్ళల్లో ఒకడు ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు. అప్పుడు ఆ అమ్మాయితో వాడికి బుద్ధి చెప్పించాను. ఆ కోపం మనసులో పెట్టుకుని ఇదిగో ఇలా ఎక్కడ పడితే అక్కడ నా వెంట పడుతున్నాడు. వాళ్ళ సంగతి తర్వాత చూద్దాము. ఆఫీస్కి వెళ్దాం పదమ్మా. అమ్మా కిట్టయ్య, ఎలా ఉన్నావు? ఏంటమ్మా గంటలో ఇప్పటికి 3 సార్లు ఫోన్ చేసావు. అదే కిట్టయ్య, నువ్వు ఒంటరిగా వెళుతున్నావు కదా, ఎలా ఉన్నావో ఏమో అని అమ్మని కదా అడగాలనిపిస్తుంది. అమ్మా నువ్వు దేనికి భయపడుతున్నావో నాకు తెలుసమ్మా. ఆ రుద్రప్ప కోసమే కదా. వాడు 100 మందితో వచ్చినా నన్నేమీ చేయలేడు. నువ్వు అనవసరంగా భయపడకు. నా కొడుకు సంగతి నాకు తెలుసు కిట్టయ్య, కానీ తల్లి మనసుకి పిల్లలు ఎప్పుడు పసివాళ్లలాగే కనపడతారు. వాళ్ళు బయటికి వెళ్లారు అంటే తిరిగి వచ్చే వరకు ఆ తల్లి కళ్ళు ఎదురు చూస్తూనే ఉంటాయి. అందులోనూ ప్రమాదం పొంచి ఉందన్నప్పుడు భయం మరింత ఉంటుంది. అందుకే ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చేయ్. తప్పకుండా అమ్మా. అయినా కారులో గన్నుంది కదా, వాడు ఎదురయ్యాడంటే వాడు కాటికి పోతాడు తప్ప నాకెలాంటి ప్రమాదం ఉండదు. నువ్వు ధైర్యంగా ఉండు. రాదని జాగ్రత్తగా చూసుకో. అలాగే కిట్టయ్య, తనని కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను. ఉంటాను. అమ్మగారు, కాఫీ తీసుకోండి. రాధకిచ్చావా? ముందు మీకు ఇచ్చేసి తర్వాత రాధమ్మ గారికి ఇస్తానమ్మా. వెళ్ళు. చూడు రాధా, ఆ పిల్లలు నువ్వు బర్త్డే ఫంక్షన్కి రావాలని ఎంతగానో అనుకుంటున్నారు కదా. మరి అలాంటప్పుడు నువ్వు వెళ్ళకపోతే వాళ్ళెంత బాధపడతారు చెప్పు. నాకు వెళ్ళాలనుంది, కానీ మురారి గారింటి బయట కూడా వెళ్ళొద్దన్నారు కదా. ఎలా ఎలా వెళ్ళమంటారు? నా తమ్ముడు అలాగే చెప్తాడు. నీకు ఏం జరుగుతుందో అని వాడు భయపడిపోతున్నాడు. పైగా ఈ ఊర్లో ఊరంతా మనకు కాపలా ఉండగా ఏం జరుగుతుంది చెప్పు. ఆ రుద్రప్పెక్కడో ఊరవతల దాక్కున్నాడు. వాడేమైనా ఊర్లోకి రాగలడా? నువ్వేమైనా ఊరి పొలిమేరలు దాటుతున్నావా? నిజమే, కానీ గుమ్మం కూడా దాటొద్దని మురారి గారు చెప్పాక ఇలా బయటకు వెళ్ళడం మంచిది కాదు. అందుకే వెళ్ళను. నేను కాదన్ను రాధా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో. ఆ పిల్లల్ని ఊరు నుంచి ఎవరో ఎత్తుకుపోయినప్పుడు నువ్వే వాళ్ళని కాపాడి తీసుకొచ్చావు.
వాళ్ళు నిన్ను వదినా అంటూ ఎంత అభిమానంగా చూసుకుంటున్నారు. మనల్ని అభిమానించే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలని గతంలో నువ్వే చెప్పేదానివి. మరిప్పుడు నీ గురించి అంతలా ఆలోచిస్తున్న వాళ్ళ దగ్గరికి నువ్విలా వెళ్ళను అనటం భావ్యమా చెప్పు? ఏటమ్మగారు అంతలా చెప్తున్నారు? అయినా రాధమ్మగారు అన్న దాంట్లో తప్పేముంది చెప్పండి. మురారిబాబు గారు మాట అంటే శాసనంతో సమానం కదా. అందుకే ఆ తల్లి ఎల్లను అంటుంది. మీరెందుకు బలవంతం చేస్తారు? కాఫీ తీసుకోండి. నా బాధ నీకర్థం కాదే. ఇది బయటికి వెళ్తేనే కదా దీన్ని పైకి పంపించేది. ఇది ఇంట్లో ఉంటే నేను ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్లే పరిస్థితి వస్తుంది అని నేను భయపడుతున్నాను. ఆ బకెట్లు ఏంటమ్మా? అవి ఆరబెట్టాల్సిన బట్టలు, ఇప్పుడు ఆరేస్తాను. భలేటోరే, మీరిట్టాటి పనులన్నీ చెప్తే మురారిబాబు గారు నన్ను తిడతారు. అయినా నేనున్నాను కదా, నాకు చెప్తే సరిపోద్ది కదా. అసలు ఏం చెప్పి దీన్ని బయటికి తీసుకెళ్ళాలి? ఎలాగైనా సరే బయటికి తీసుకెళ్ళాలి. ఏం చేయాలి? బాబాయ్, ముందు మీరు మజ్జిగ తాగండి. నువ్వెందుకు తీసుకొచ్చావమ్మా? జ్యోతి ఉంది కదా. పాపం జ్యోతి మాత్రం ఎన్ని పనులను చేస్తుంది బాబాయ్. అయినా మీరందరూ మా కోసం ఎండలో ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారు. మీకీ మాత్రం కూడా చేయకపోతే ఎలా? ఎంత మాటమ్మా! ఈ ఇల్లంటే మాకు అమ్మవారి గుడితో సమానం. ఈ ఇంట్లో వాళ్ళందరూ మా గురించే ఆలోచిస్తారు. రాధమ్మ ఈ ఊరు బాగు గురించే ఆలోచించేది. అందరి ముందు మంచిగా ఉండే రుద్రప్ప నిజస్వరూపం నా తల్లి బయట పెట్టిందమ్మా. మరి ఆ అమ్మ ప్రమాదంలో ఉందంటే కాపలా కాయకుండా ఎలా ఉండగలం అమ్మా? నిజమే బాబాయ్, రాధ ఈ ఊరు గురించి చాలా చేసింది. అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటుంది. అలాంటి తనకి ఎలాంటి ప్రమాదం రాకూడదు. అయినా మనమందరం ఉన్నాం కదా, తనని కాపాడుకోవడానికి. మావయ్య కూడా రాధని ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దని చెప్పాడు. తను గుమ్మం దాటదు. మిమ్మల్ని దాటుకుని గుమ్మంలోకి ఎవరూ అడుగు పెట్టరు. ఇంకా భయపడ్డానికి ఏముంది బాబాయ్? సరే, మీరిద్దరూ మజ్జిగ తాగండి. అలాగేనమ్మా. చూసావా అమ్మా, రాధమ్మ గురించి అందరూ ఎంత ప్రేమ చూపిస్తున్నారో. ఆ తల్లికేమి కాకూడదని అందరూ కోరుకుంటున్నారు. ఒకరికి మంచి చేస్తే ఎప్పుడూ మంచే జరుగుతుందని రాధ నిరూపించింది జ్యోతి. బాగా చెప్పారమ్మా. లేకపోతే ఇది వరకు రాధమ్మ మీద ఒంటికాలు మీద లేచే మీ అమ్మగారు కూడా ఇప్పుడు ఆ తల్లి మీద ఎంత ప్రేమ చూపిస్తుంది. పాపం రాధమ్మని బయటికి తీసుకెళ్లాలని ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఏంటి జ్యోతి నువ్వనేది? రాధని బయటికి తీసుకెళ్తానన్నాడువేంటి? ఆమె తప్పేం లేదమ్మా. ఊళ్ళో ఆ పిల్ల పుట్టినరోజుంది కదా, పాపం రాధమ్మ రావాలని ఎంతగానో అనుకున్నారు. వాళ్ళు అనుకుంటే అనుకున్నారు కానీ రాధ ఇంట్లోంచి బయటికి వెళ్తే ఎంత ప్రమాదమో మనకు తెలుసు కదా. అందుకేగా మావయ్య ఇంటి ముందు గీత కూడా గీసి ఆ గీత ఎవరు దాటొద్దు అని చెప్పింది. నిజమేనమ్మా, కానీ మీ అమ్మగారికి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేం కదా. కోపం వస్తే అరిచి చంపేస్తుంది, ప్రేమ వస్తే అభిమానంతో చంపేస్తుంది. అందుకే ఆ తల్లి బాధపడకూడదని అలా బయటికి వెళ్తే రాధమ్మ కూడా బాగుంటుందని తీసుకెళ్లాలనుకుంటుంది. రాధమ్మ అయితే రానని చెప్పిందనుకోండి, ఏది వచ్చినా ఇంట్లో నుంచి ఎవరూ కాలు బయట పెట్టకూడదు అని అందరం అనుకున్నాం. ఊరు కూడా కంటి మీద రెప్పయ్యకుండా ఇంటి చుట్టూ కాపలా కాస్తుంది. మరి అమ్మెందుకు ఇలాంటి పరిస్థితుల్లో రాధని బయటికి తీసుకెళ్లాలని చూస్తుంది? జ్యోతి మాటలు వింటుంటే అమ్మ ఖచ్చితంగా ఏదో ప్లాన్లో ఉంది. జ్యోతికి అది మంచిగా కనిపించినా అమ్మ మనసులో ఏముందో తెలుసుకోవాలి. చేస్తావా? తప్పకుండా చేస్తావా? మాటిచ్చి తప్పవు కదా. ఈ పెళ్లి ఆపే. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పెళ్లి నాపే ఉద్దేశంలో ఎవ్వరూ లేరు. నేనే ఆపాలని కోరుకున్నా నా మాట వినే పరిస్థితిలో కూడా ఎవ్వరూ లేరు. నిజంగా నేను చేసిన పని వల్ల బామ్మకేమైనా అయ్యిందేమోనని ఎంతో భయం వేసింది. కానీ కళ్ళు విప్పేసరికి మళ్ళీ నాకు ధైర్యం వచ్చింది. ఇలా నా ప్రయత్నం కోసం నేను అందరినీ ఇబ్బంది పెట్టడం నాకు నరకంగా అనిపిస్తుంది. కానీ ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు.
నా జీవితంలో పెళ్లి అనే పదానికి ఆస్కారమే లేనట్టుంది. అప్పుడు చేసిన ప్రయత్నానికి నాలో స్వార్థం కారణమైతే ఇప్పుడు చేస్తున్న ప్రయత్నానికి ఈ ఇంటి మీదున్న మమకారం. కానీ ఏం చేసినా కూడా నేను అనుకున్నది మాత్రం జరగటం లేదు. ఏంటి పెద్దమ్మా, ఎందుకు అలా చూస్తున్నావు? నీలిమా, నువ్వు మాతో కూడా చెప్పుకోకుండా ఏదైనా సమస్యతో బాధపడుతున్నావా? అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? నీకన్నా నాకు ఆప్తులు ఎవరుంటారు? అదే నిజమైతే నువ్వు ఒంటరిగా ఎందుకమ్మా ఇలా బాధపడుతున్నావు? అదేం లేదు పెద్దమ్మా, వరుసగా జరుగుతున్న సంఘటనల గురించి ఏదో ఆలోచిస్తున్నాను అంతే. మేము కూడా నీ ప్రవర్తన చూసే ఆలోచనలో పడ్డాము. అందుకే నీతో మాట్లాడాలనొచ్చాం. నాతోనా? నాతో ఏం మాట్లాడాలి? చూడమ్మా, నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూడకపోవచ్చు. మన పరిచయం కేవలం 15 రోజులే కావచ్చు. కానీ నువ్వేంటో నీ ప్రవర్తనేంటో నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఈ ఇంటి గురించి నువ్వు పడుతున్న తపన కూడా మేం తెలుసుకున్నాము. అలాంటిది నువ్వు బాధపడుతూ ఉంటే ఈ అమ్మ మనసుకి తెలీదంటావా? కంటేనే అమ్మ అవుతుందమ్మా. మమకారం పంచుకున్నా అమ్మ అవుతుందమ్మా. నీ మీద నాకు ఆ ప్రేమ ఉంది కాబట్టే నీ మనసు బాధపడితే ఈ మనసుకి తెలుస్తుంది. ఈ ఇంట్లో వాళ్ళు నీకెంత విలువిస్తున్నారో, నీకోసం ఎంతగా ఆలోచిస్తున్నారో, నీ వాళ్ళు అయినందుకు మాకు కూడా అంతే గౌరవం ఇస్తున్నారు. ఇంత మంచి ఇంట్లోకి ఎప్పుడు అడుగు పెట్టాలని ఎదురు చూడాలే తప్ప ఈ పెళ్లి నాపాలని నువ్వెందుకు ప్రయత్నిస్తున్నావు? ఏంటమ్మా, గుడికి వెళ్దామన్నారు, ఇంకా వెళ్ళలేదా? ఇప్పుడు వీళ్ళు గుడికి వెళ్ళకూడదు, అమ్మవారికి చీర సమర్పించకూడదు. ఏం చేసినా ఇది కూడా ఒక అపశకునంలాగే ఆపాలి. ఎలా? నీలిమా, నువ్వు కూడా త్వరగా రా. వాడి కోసం యాపిల్ ముక్కలు కట్ చేస్తుంటే నేను కట్ చేస్తాను అంది. కట్ చేశాక వస్తుందిలే, ఒక్క నిమిషం ఆగుదాం ఉండు.